ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. ప్రపంచ యుద్ధాలు అంటే వరల్డ్ వార్స్ మధ్యలో ప్రపంచం ఎలా ఉంది అంటే 19వ సంవత్సరం నుంచి 1900 నుంచి 1950 మధ్య కాలంలో అసలు ఏం జరిగింది, దీన్ని మనం ఈ అధ్యాయం ద్వారా చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో భారీ మార్పులు జరగటం జరిగింది. అలా జీవన ఉపాధులు పెరగటం, ఇది ముఖ్యంగా బ్రిటన్ దేశంలో తీవ్రమైన అభివృద్ధి జరగటం జరిగింది. ఇలా అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం కూడా కేవలం అభివృద్ధి చెందటమే కాకుండా ఇవి వేరే అభివృద్ధి చెందుతున్న దేశాలని ఆక్రమించుకోవటం, దాన్ని కొలనైజేషన్ అంటారు. కేవలం ఒక దేశాన్నో ఒక రాష్ట్రాన్నో కాకుండా సుమారు ఒక 50 దేశాలని బ్రిటన్ వాళ్ళు కాలనైజ్ చేయడం జరిగింది, అంటే ఆక్రమించుకోవడం జరిగింది. ఇలా ఆక్రమించిన దేశాలని ఆక్రమించబడుతున్న దేశాల మధ్య యుద్ధాలు, అంటే కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా ఫ్రాన్సు, జర్మనీ, జపాన్ ఇలా రకరకాల దేశాలు అభివృద్ధి చెందటం, ఈ దేశాలు ఈ వలసల కోసం ఈ వేరొక దేశాలని ఆక్యుపై చేయటం లేదా వాటిని అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం వాళ్ళు చేసే యుద్ధాలు, వాటి వల్ల వచ్చే తీవ్ర పరిణామాలు, వీటితో పాటుగా ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు అతి దారుణంగా అతి భయంకరంగా నష్టపోయిన ప్రజలు, ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. దానికి తోడు కేవలం ఒక ప్రపంచ యుద్ధం జరిగిందా అంటే ఒక ప్రపంచ యుద్ధం జరిగి దాని అంతం వచ్చేసరికి దాని ద్వారా చేసుకున్న శాంతి ఒప్పందాల వలన మరొక ప్రపంచ యుద్ధం జరగటం, దానికి దారితీసిన పరిణామాలు, పరిస్థితులు, ప్రభావాలు, వీటికి అసలు ముఖ్యమైన కారణాలు ఏంటి, అప్పటికప్పుడు ప్రపంచ యుద్ధం రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి. ఇలాగే 1929లో వచ్చిన గ్రేటర్ ఎకనామిక్ డిప్రెషన్ అంటారు లేదా గ్రేట్ డిప్రెషన్ అంటారు, ఆర్థిక పరంగా కుప్పకూలిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చిద్దాం. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క ఆవిర్భావం, దాని యొక్క లాభాలు, నష్టాలు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో దృష్టి సారించబోతున్నాం. ఇది మనకి ప్రపంచంలోనే అతి పేరున్న చరిత్రకారుల్లో కొద్ది మందిలో ఈయన ఒక ఆయనైన ఎరిక్ హాబ్స్బాయ్ అయిన ఈ ఎరిక్ హాబ్స్బాయ్ తను ఈ యొక్క 20వ శతాబ్దానికి ఒక చిన్న బిరుదు ఇవ్వటం జరిగింది. దాని పేరు ఏంటంటే తీవ్ర సంచలనాల యుగం. ఎందుకంటే ఈయన దీన్ని తీవ్ర సంచలనాల యుగం అన్నాడంటే ఈ యుగంలోనే మనం ప్రపంచం అభివృద్ధి వైపు వెళ్ళటం చూసాం. దేశాధినేతలు స్థలాల కోసం, రాజ్యాల కోసం కొట్టుకోవటం చూసాం. అదే దేశంలో ప్రజలు దేశాధినేతల్ని కుప్పకూల్చి మనకి డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆశలు చిగురించటం, సుమారుగా ఒక 100 దేశాలు ప్రజాస్వామ్యం వైపు మళ్ళటం, ఇలా అటు చూసినా తీవ్ర పరిణామాలే, ఇటు చూసిన తీవ్ర పరిణామాలే చోటు చేసుకోవటం. యుద్ధం కేవలం ఒక దేశం మరొక దేశంతో యుద్ధం కాదు, ఒక కూటమిగా ఏర్పడి 2 కూటములు మొదలెట్టడం, ఇటు అమెరికా నుంచి అటు జపాన్ వరకు అన్ని దేశాలు ఇందులో పాల్గొనటం, అది ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం మాదిరిగా ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది కేవలం 1 నెల 2 నెలల్లో కాకుండా ఒక 4 సంవత్సరాల పాటు, ఒక 5 సంవత్సరాల పాటు జరగటం, ఇలాంటి పరిస్థితులు, ప్రభావాలు, ఇలా ఇవన్నీ కూడా ఈ యుగంలో జరగటం వలన ఈయన దీన్ని తీవ్ర సంచలనాల యుగం అని పేరు పెట్టడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది చాలామంది చరిత్రకారులు ఈయన పెట్టిన దాన్ని వాళ్ళు వెల్లడించడం జరిగింది లేదా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది దీన్ని. ఎందుకంటే ఎన్ని పరిణామాలు జరిగినాయి ఇందులో అంటే 1 కాదు 2 కాదు, సుమారు ఒక 100 రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవి కూడా ఏదో చిన్న సన్న మార్పులతో కూడిన పరిణామాలు కాదు, ఒకటి ఈ మూలన ఉంటే ఇంకోటి ఆ మూలన జరిగే పరిణామాలకి దారి తీసాయి. ఇలా ప్రపంచం మొత్తంలో 20వ శతాబ్దంలో ఉన్న జనాభా సంఖ్య 160 కోట్లు. ఈ 160 కోట్ల మందిలో ఎన్నో లక్షల మంది ప్రపంచ యుద్ధాల వల్ల నష్టపోవటం, చనిపోవటం, అలాగే యాటమ్ బాంబ్ అనే దాన్ని వాడటం, దాన్ని జపాన్ మీద ప్రయోగించటం, దాని ద్వారా అక్కడున్న ప్రజలు నష్టపోవటం, చచ్చిపోవటం, అది కేవలం అప్పటికి మాత్రమే వచ్చిన పరిస్థితి, ప్రభావాలు కాదు. దాని ద్వారా లుకేమియా, క్యాన్సర్ అని కొత్త కొత్త రోగాలు రావటం, ఆ జబ్బులతో ప్రజలు దాని బారిన పడి కొన్ని సంవత్సరాల పాటు సామాన్య పరిస్థితి రావడానికి ఇబ్బందులు పడటం, ఇప్పటికీ దాని ప్రభావం ఉందని కొంతమంది శాస్త్రజ్ఞులు వాదిస్తూ ఉంటారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు, అలాగే ఫ్యాసిజం, ఇటు ముసలోని అనే ఒక సామాన్యుడు
అధికారాన్ని చేజెక్కించుకోవటం, ఇటలీని రెండో ప్రపంచ యుద్ధం వైపు నడపటం. అలాగే మనం ఇంకో పక్కన చూస్తే జర్మనీలో అతి భయంకరమైన ఆర్థిక సంక్షోభం రావటం, దానికి హిట్లర్ అనే నాయకుడు ముందుకు రావటం, తను ఒక సాధారణ సిపాయిగా తన జీవితాన్ని మొదలుపెట్టి అత్యంత ఉన్నతమైన పదవైన ప్రధానమంత్రి ప్రెసిడెంట్ పదవిని చేజెక్కించుకోవటం, దాని తర్వాత జర్మనీని అభివృద్ధి బాటలో నడపటం, మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ జరిగిన అన్యాయాల్ని ఆయన ఛేదించటం, దాని ద్వారా రెండో ప్రపంచ యుద్ధానికి ఆయన కారకుడు కావటం, అతి భయంకరమైన డిక్టేటర్స్ లేదా మూర్ఖులు సైకో సాడిస్టుల జాబితాలో ఇటు ముసలోని కానీ అటు హిట్లర్ కానీ చేరటం. వీళ్ళకి ఇంత భయంకరమైన వ్యక్తులు అయితే ఇంత ప్రజాదరణ ఎందుకు ఉంది, ప్రజలు వీళ్ళని ఇంత భారీ మెజార్టీతో ఎందుకు గెలిపించారు, ఎందుకు ప్రజలు వాళ్ళని నమ్మి అధికారాన్ని వాళ్ళకి చేపట్టారు, ఇవన్నీ కూడా తీవ్రమైన పరిణామాలు పరిస్థితులే. మరి ఒక్కొక్క అంశాన్ని కనుక మనం తీసుకుంటే అది అర్థం చేసుకోవడానికే మనకి చాలా సమయం పడేటట్టు ఉంది. ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు పరిణామాలు అనేకం ఈ యుగంలో జరగటం వలన దీన్ని హాబ్సన్ గారు ఖచ్చితంగా దీన్ని అన్నట్టుగా తీవ్ర సంచలనాల యుగంగా మనం అందరం దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన పెట్టిన పేరు దీనికి 100% కరెక్ట్గా, అంటే ఖచ్చితంగా తను ఆలోచించి బాగా అధ్యయనం చేసి దాని గురించి సరైన పేరు పెట్టారని ఎంతోమంది చరిత్రకారులు దీన్ని అభినందించడం జరిగింది. ఈ ముఖ్యమైన అంశాల్లో మనం తెలుసుకోబోయేది రెండు ప్రపంచ యుద్ధాలకి గల కారణాలు ఏంటి, అందుకు దారితీసిన పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల్లో నష్టపోయింది ఎవరు, లాభ పొందింది ఎవరు, అసలు ప్రపంచ యుద్ధం అంటే ఏంటి, దానివల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారు, ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటి, ఆర్థిక సంక్షోభం అంటే ఏంటి, ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో చర్చిస్తున్నాం. ఇది మొదటి భాగంగా మనం చూడటం జరుగుతుంది. దీనికి కంటిన్యూషన్గా రెండో భాగాన్ని కూడా మనం మరొక పాఠంలో మరొక అధ్యాయం ద్వారా తెలుసుకోవటం మనం చూస్తాం. ఇప్పుడు మనం రెండు ప్రపంచ యుద్ధాలు అసలు ఎలా జరిగినాయి, వాటి యొక్క ప్రతికూల వాస్తవాలను మనం తెలుసుకుందాం. ప్రపంచ యుద్ధం అంటే మనకు తెలిసినట్టుగా అప్పటి వరకు ఏ దేశం కూడా మరొక దేశాన్ని నేరుగా అటాక్ చేయడం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒక దేశం మరొక దేశంతో గొడవ పడటం, ఏదైనా చిన్న విషయం గురించి కానీ, ఏదో సరిహద్దు గొడవలు కానీ మనం చూసాం. కానీ ఎప్పుడైతే 20వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందటం మొదలెట్టినాయో, ఇటు బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇవి రాగా, ఇవి ఆసియా ఆఫ్రికా లోని దేశాలని వలస పాలిత దేశాల కింద మారటం జరిగింది. ఈ యొక్క వలసల కోసమే ఇటు అభివృద్ధి చెందిన దేశాలు వాటిపై పట్టు కోసం, వాటిపై వచ్చే లాభాల కోసం, దానికోసం యుద్ధాలు చేయటం మొదలుపెట్టాయి. అవి ఎలాంటి తీవ్ర పరిణామాలకు చోటు చేసుకున్నాయంటే, ఒక దేశంపై ఆధిపత్యం కోసం రెండు దేశాలు కొట్టుకోవటం మొదలెట్టాయి. ఆ కొట్టుకోవటం తీవ్రంగా యుద్ధాల వరకు దారితీసింది. మొదటి ప్రపంచ యుద్ధం మనకి 1914 నుంచి 1918 వరకు జరిగింది. అంటే సుమారు 4 సంవత్సరాల పాటు జరిగింది. ఇటు జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా మూడు ఒక కూటమిగా ఏర్పడి